హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము యాదగిరిగుట్టకు వచ్చాము. ఇక్కడ యాదగిరిగుట్టలో పెద్ద గుట్ట అని కూడా ఉంటుంది. చాలా మందికి ఈ ప్లేస్ గురించి తెలీదు. సో నేను ఈ ప్లేస్ గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టైం మీరు యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు పెద్ద గుట్ట కూడా ఈసారి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చూద్దాం రండి. మనం ఇక్కడ ఫస్ట్ స్వామి దర్శనం చేసుకుంటాము. స్వామి దర్శనం చేసుకున్నాక మనం కళ్యాణకట్ట గుండం దగ్గరకు వస్తాం. అది అందరికీ తెలిసిందే. కళ్యాణకట్ట గుండం నుంచి పక్కకి ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు నుంచి మనం పక్కనున్న రోడ్ నుంచి స్ట్రెయిట్ వస్తే ఒక సర్కిల్ రీచ్ అవుతాం. ఆ సర్కిల్ నుంచి మళ్ళీ మనం ఆ సర్కిల్ నుంచి స్ట్రెయిట్ రావాలి. స్ట్రెయిట్ వస్తే మనం పెద్దగుట్టకు వచ్చేస్తాము. పైకి వస్తే అప్పుడు స్ట్రెయిట్ వచ్చినప్పుడు ఇక్కడ హెలిప్యాడ్ కనిపిస్తుంది చూడండి. ఈ హెలిప్యాడ్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ పెద్దగుట్టకి హెలిప్యాడ్ ఎంట్రన్స్ మీరు చూడొచ్చు. కార్స్ చాలా బాగుంటుంది. కార్స్లో వస్తే లాంగ్ డ్రైవ్కి చాలా బాగుంటుంది. గ్రీనరీ ఉంది, పార్క్ లాగా ఉంది. సో ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయడానికి ఇది కూడా ఒక మంచి లొకేషన్. సో కంపల్సరీ ఈసారి వచ్చినప్పుడు మీరు పెద్ద గుట్టను కూడా ఎక్స్ప్లోర్ చేయండి. యాదగిరిగుట్ట అంటే ఓన్లీ గుట్టే కాదు, పెద్ద గుట్ట కూడా చాలా బాగుంది ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి. ఇది కూడా ఎక్స్ప్లోర్ చేయండి ఫ్రెండ్స్. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ హెల్ప్ఫుల్. సో ఈ హెలిప్యాడ్ మీరు చూడొచ్చు. మేము కూడా కార్లో వెళ్తున్నాం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఈ హెలిప్యాడ్ సర్కిల్ నుంచి ముందుకు వెళ్తూ ఉంటే ఎంత సీనిక్ ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు ఈ లొకేషన్. మేము కూడా ఫస్ట్ టైం వస్తున్నాము. సో ఈ హెలిప్యాడ్ నుంచి మనం ముందుకు వెళ్తుంటే ఇది ఎంట్రన్స్ వస్తుంది. ఈ పార్క్ లానే ఉంది. మొత్తం గ్రీనరీ బాగా డెవలప్ చేసేసి ఉంది ఈ పార్క్ అంతా. ఇట్స్ లైక్ అ పార్క్ కమ్ డ్రైవింగ్ స్పాట్ బేసికలీ. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, ఎంత సీనిక్ ఉంది వ్యూ. ఎస్పెషలీ వానకాలం వింటర్లో అయితే ఇంకా ఎక్సైటింగ్ ఉంటుంది. లేదంటే సమ్మర్ అంటే ఆఫ్టర్ 6 బాగుంటుంది లొకేషన్ రావడానికి. ఎట్లా రోడ్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ రోడ్ నెంబర్స్ ఉంటాయి మీరు చూడొచ్చు. రోడ్ నెంబర్ 39, రోడ్ నెంబర్ 19 ఇట్లా ముందుకు వెళ్తుంటే మనకి రోడ్ నెంబర్స్ ఉంటాయి. ఇట్లా మనం ఫుల్గా కార్లో ఫుల్ ఒక రౌండ్ కొట్టేసుకోవచ్చు. See how people are enjoying with family. చూడండి, పిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి. సో ఈసారి వచ్చినప్పుడు కంపల్సరీ ఇది కూడా చూడండి. ఎంత సీనిక్ ఉంది అసలు. ప్లాంట్స్, ట్రీస్ ఎంత బాగా. సన్ రైజ్ చూస్తున్నారా ఫ్రెండ్స్, సూపర్ ఉంది అసలు. ఎక్స్పెక్ట్ చేయం మనం ఇదంతా ఉంది పైన గుట్టకి ఎక్కినాక ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయం. ఒకసారి చూడండి రోడ్స్ ఎంత బాగున్నాయో. సో ఈ పెద్దగుట్ట నుంచి వ్యూ ఎంత బాగుంది చూడండి. మెయిన్ టెంపుల్ స్వామిది, మెయిన్ టెంపుల్ యాదగిరిగుట్ట టెంపుల్ వ్యూ ఎంత బాగుందో. కింది వైపు చూస్తే కొంచెం అటు విలేజ్ కనబడుతుంది. మొత్తం యాదగిరిగుట్ట విలేజ్ కనబడుతుంది. సో దిస్ టైమ్ ప్లీజ్ ఎక్స్ప్లోర్ దిస్ సైడ్ ఆఫ్ గుట్ట, పెద్దగుట్ట. మీరు చూస్తుంది సీఎం గెస్ట్ హౌస్ ఇది పైన, పెద్దగుట్ట పైన. బెస్ట్ ఫర్ కార్ డ్రైవ్స్ విత్ ఫ్యామిలీ ఈ లొకేషన్. అసలు ఏంటి వ్యూ, ఎంత బాగుంది. పిల్లలు ఆడుకోనికి చూస్తున్నారా? సో ఫ్యామిలీస్తో వచ్చి టైం స్పెండ్ చేసుకోవడానికి మంచి ఆప్షన్. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక చిన్న హౌస్ లాగా కూడా ఉంది. చాలా బాగుంది లొకేషన్. ఫొటోస్ దిగడానికి కూడా ఇది ఒక మంచి ఆప్షన్. ఫొటోస్ కూడా దిగొచ్చు. వ్యూ చూడండి ఎంత బాగుంది. ఆల్ ద కోకోనట్ ట్రీస్, ఫ్లవర్స్, చాలా బాగుంది వ్యూ. అసలు కంపల్సరీ విజిట్ చేయాలి ఫ్యామిలీతోని లొకేషన్ని. పార్క్
All types of plants and little mini hills. They have many hills. The చూపి అక్కడ వెళ్ళి trees. మంచిగా చెప్తున్నాం. So many they have mini hills, trees. Long time ago, they are all animals in this park. Peacocks, parrots, this all. Hi. The hidden plants is the best. I love plants. It's all types of plants. Coconut trees, orange and trees. The place. So, but here's the flowers. Those flowers, sunflowers. Friends, నేనున్నాడు ఇప్పుడు పెద్ద గుట్టలో ఉన్నా పెట్టుతున్నా. ఎలా ఉంది నేచర్ బాగుంటది. నేచర్ బాగుంటది. పెద్ద గుట్ట ఎంత బాగుంది చూసారా? చాలా బాగుంది. My name is Balarayat. This is Big Good. I happy. So coming here. Thank you all. Thank you all.